హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మార్నింగ్ లేసి బయటంతా చుమ్మి తుడిసి కడిగేసుకొని నీట్గా నేను ఇలా ముగ్గు వేసుకున్నాను. అలాగే గడప కట్టనైతే ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా నాకడైతే గోపంచితం లేదు. ఇలా పసుపు నీళ్ళ చల్లుకొని ఇంకా పసుపుతో క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఒక తమలపాకు పెట్టుకొని ఇంకా బియ్యం పోసుకున్నాను. కలశానికి అలా బ్లౌజ్ పీస్ అయితే కట్టేసుకున్నాను. ఇంకా నేను బయట అయితే మామిడాకులు కోసుకుంటున్నాను. నేను మామిడి చెట్టుని అయితే నేనే పెంచుతున్నాను. ఇంకా నేను పెంచే మామిడి చెట్టు నుంచే మామిడాకులు కోసుకొని వచ్చి ఇంకా కలశానికి పెట్టుకుంటున్నాను. ఇలా మామిడాకులు అయితే నాకు బాగా సరిపోయినాయి. ఇలా చెట్లు అయితే పెంచేస్తాను నేనైతే. ఇంకా కలశానికి మామిడాకులు పెట్టాను ఒక 9. ఇంకా కలశం పెట్టేసుకున్న కరెక్ట్ టయానికి పెట్టుకొని దీపం పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి పసుపు పూస్తున్నాను కాళ్ళకైతే. ఫస్ట్ మాయకి పూస్తాను, తను వద్దు అనింది. తర్వాత పాపకు పూసొచ్చేసి ఆంటీ నాకు పూయి అని చెప్పి తను కూడా ఇప్పుడు కింద కూర్చుంటుంది. ఆంటీ నాకు కూడా పూయి ఆంటీ పసుపు అనేసి. ఇంకా పాపకు పూసిన తర్వాత ఇంక మాయరాకు కూడా పూసేస్తాను. ఇక్కడ ఎక్కడ పొడి లేకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే పసుపు అయితే పూసేసుకున్నాను కాళ్ళకి పాపకి. తర్వాత ఇప్పుడు మాయరాకు పూసేస్తాను. అంటే నాకు కూడా పూయి ఆంటీ అని తను కూర్చునింది. ముందు పూస్తానంటే తను ఒప్పుకోలే, ఆంటీ నాకు వద్దు అంటావనింది. సర్లే అమ్మ అనేసి ఇంకా పాపకు పూసే లోపల తను కూడా నాకు పూయి అని కూర్చునేసింది. ఇంకా పిల్లలకి పూసుకుని నేను పూసుకునేసాను కాళ్ళకి అయితే పసుపుని. అంత పూసుకొని తర్వాత క్లీన్ చేసుకున్నాను. ఇంకా కంకణాలు అయితే రెడీ చేసుకుంటాను. తర్వాత ఇంకా కంకణాలు రెడీ చేసుకుంటున్నాను. ఇంకా కంకణాలకి దారం అయితే నేను 9 సుట్లు తీసుకున్నాను. కొంతమంది 11 అంటుండ్రు, కొంతమంది 5 అంటారు కదా. నేను ఫస్ట్ నుంచి అయితే ఆల్మోస్ట్ 9 తీసుకుంటున్నాను. ఇంకా 9 సుట్లు దారం తీసుకొని పసుపు పూసి అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కట్టుకుంటున్నాను. ఇంకా పూలకి చామంతి పూలకి వేసి ఇంకా చామంతి పువ్వుకి కట్టుకుంటున్నాను. ఇలా వెనక్కి పెట్టేసి పువ్వు తర్వాత దారంతో కట్టేసుకుంటున్నాను. ఒక 3 ముళ్ళు అయితే వేసేసాను. టైట్గా ఉంటుంది కదా, ఊడిపోకుండా ఉంటుంది అనేసి. ఇలా ఒక 5 చేసుకున్నాను నేను. ఇంకా 5 ముత్తైదుల కన్నా కట్టచ్చు కదా అనేసి నేను 5 కట్టుకున్నాను. 5 కట్టి రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను దేవుడికి కట్టేసాను ఒక కంకణం. ఇంకా ఫస్ట్ కంకణం అయితే దేవుడికి 5 చేసుకున్నాను కదా, అదైతే ఫస్ట్ కంకణం దేవుడికి కట్టాను. సెకండ్ వచ్చి పాపకు కట్టాను. ఇంకా పాపకు కట్టే చూసి హుమైరా అనే కూడా కావాలంటే హుమైరా కూడా కట్టేశాను. వీళ్ళిద్దరికి కట్టే చూసి మా చిన్న బాబు నాకు కూడా కట్టు మమ్మీ అనిండు. బాబుకు కూడా పర్వాలేదు, చిన్నపిల్లలు కూడా కట్టచ్చుంట, మగపిల్లలైనా కానీ మగవాళ్ళు కూడా కట్టచ్చుంట కంకణము. అందుకే నేను బాబుకి కట్టాను. ఇంకా ఫస్ట్ దేవుడు కట్టేసిన తర్వాత నేను ఇప్పుడు పాపకైతే కట్టేస్తున్నాను కంకణం. ఆడపిల్లలు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఆడపిల్లలు రెడీ చేసుకోవడమే అసలు ఆల్మోస్ట్ వరలక్ష్మి పండుగ రోజు అయితే. ఈసారి అయితే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. ఆడపిల్లలు రెడీ చేసుకోవడం ఒక చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆడపిల్లలు రెడీ చేసుకుంటే అదొక సంతోషమే వేరే. ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మి కదా ఆడపిల్లలు అయితే. ఇంకా పాపకు కట్టేసిన తర్వాత ఇంకా మాయరా వచ్చేసి నాకు కూడా కట్టాంటి అన్నప్పుడు మాయరా కూడా కట్టాను. ఇంకా 5 కంకణాలు అయితే మాకే సరిపోయాయి. దేవుడికి కట్టాను ఒకటి, పాపకి, నాకు, మాయరాకి, మా చిన్న బాబుకి కరెక్ట్గా 5 అయితే సరిపోయాయి. ఇంకా అందరినీ కంకణాలు అయితే కట్టేసుకున్నాం. ఇంకా మా చిన్న బాబు కట్టేస్తున్నాను ఇప్పుడు. వాళ్ళిద్దరు కట్టే చూసి మమ్మీ నాకు కూడా కట్టు అని చెప్పి వచ్చిండు. ఇంకా బాబు కూడా కట్టేస్తున్నాను. ఇంకా ఇలా ముగ్గురికి కట్టేసిన తర్వాత నేను ఇంకా పాపతో నేను కూడా కట్టించుకుంటాను కంకణము. ఇక్కడ బాబు చూపిస్తూ ఉండు కట్టించుకునింది. ఇంకా బాబు చూసి మళ్ళీ పిల్లలు ఇద్దరు చూపిస్తారు. మాయరా చూపిస్తుంది, మళ్ళీ పాప కూడా చూపిస్తుంది. ఇక్కడ ఇద్దరు చూపించేస్తారు కంకణం కట్టేదైతే. తర్వాత నేను పాపతో కట్టించేసుకున్నాను. ఇంకా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు.
ఇంకా కంకణమన్నీ కట్టుకొని అయిపోయిన తర్వాత నేను ఇక్కడ తామర ఒత్తులు చేసుకుంటున్నాను. మనం ఇలా నారు తీసుకొని చేసుకుంటే తామర ఒత్తులు చాలా కష్టం కదా. అందుకని నేను ఇలా ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులకి ఆ తామర నుంచి వస్తుంది కదా దూదిలాగా నార, ఆ నారంతా దీనికి ఇప్పుడు చుట్టుకుంటాను. ఇలా నార వస్తూ ఉంది కదా, ఇంకా ఒత్తులకల్లా రౌండ్ చేసుకుంటే ఒత్తులను ఫుల్ కవర్ చేసుకుంటాను ఆ నారతోటి. ఇలాగే నేను తామర ఒత్తులు అయితే చేసుకుంటాను. ఫుల్గా మనకి ఆ నారుతోనే చేసుకుంటే కొంచెం కష్టం, మనకి సరిగా రాదు ఒత్తు ఫుల్గా కూడా. అందుకని నేనైతే ఇలా ఒత్తులు తీసుకొని ఆ నారంతా ఇలా ఒత్తులకైతే చుట్టుకుంటాను. ఇంకా తామర ఒత్తులాగే అనుకొని అయితే నేను దీపం పెట్టేసుకుంటాను. ఇంకా అవైలబుల్ మనకి ఎవ్రీ టైం ఉండదు కదా, తామర పువ్వు కూడా దొరకదు, ఈ సీజన్లోనే దొరికేది. ఇంకా ఆ టైంలో నేను ఇలా తామర ఒత్తులు అయితే చేసి పెట్టుకుంటాను. ఎన్ని అవుతాయి అన్నీ. ఎవ్రీ ఫ్రైడే తామర ఒత్తులు ఉన్నంత వరకు ఎవ్రీ ఫ్రైడే నేను తామర ఒత్తులు మాత్రమే వెలిగిస్తాను దీపానికి మాత్రం. ఇంకా ఇలాగే అన్ని తామర ఒత్తులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను దీపానికి. అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇలా నార వస్తూ ఉంది కనిపిస్తుంది కదా, అలా నార అంతా ఇలా ఒత్తికైతే చుట్టి రెడీ చేసేసుకుంటాను. ఇలా తామర ఒత్తు వెలిగించుకోవడం కూడా ఇంట్లో చాలా మంచిది అంటారు. నాకు తెలిసినప్పటి నుంచి నేను తామర ఒత్తులు అయితే చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నాకైతే బాగానే ఉంది. తామర ఒత్తులు చేసుకుంటాను. మళ్ళీ అరటికాయ దిమ్మితో కూడా వస్తుంది కదా, ఆ నారతో కూడా చేసుకొని పెట్టుకుంటాను. నాకు ఏది అవైలబుల్గా దొరకద్దో అది తీసుకుని నాకు దొరికినప్పుడల్లా నేను అలా ఒత్తులు అయితే చేసి పెట్టేసుకుంటాను. ఇలా వెలిగించడం కూడా చాలా మంచిది అంటారు. తామర ఒత్తులతో మళ్ళీ అరటికాయ దిమ్మితో వస్తుంది కదా, ఆ నారతో కూడా ఒత్తులు చేసేసి పెట్టేసుకుంటాను. ఇంకా నాకు ఎన్ని కావాలో అన్ని ఒత్తులు అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. మనం తామర పువ్వుని ఎడ్జ్లో అయితే ఒకేసారి కట్ చేయకుండా ఫస్ట్ లైట్గా కట్ చేసి లాగేసామంటే మనకి నార అయితే వస్తుంది. ఒకేసారి కట్ చేసామంటే నార వచ్చేది కొంచెం కష్టం. ఇలా లైట్గా కట్ చేసి మనం తీసేసుకున్నామంటే నార మనకి బాగా వస్తుంది. మనం ఈజీగా ఇలా దీపానికి ఒత్తులకైతే చుట్టేసుకోవచ్చు. అలా చుట్టుకుంటూ ఉండమంటే అలా నార వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నార అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసుకొని లైట్గా ఇలా లాగినమంటే మనకి నార అయితే వచ్చేస్తుంది. ఇంకా అలాగే అన్నీ చేసేసుకుంటున్నాను. వరలక్ష్మి పండుగ రోజు అయితే ఇల్లంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళ ఫంక్షన్ కదా ఇదైతే. ఆడవాళ్ళు రెడీ అయ్యేదైతే చాలా బాగుంటుంది చూడడానికి. ఆ రోజు తాంబూలం తీసుకునే పోతాం కదా, ఆడవాళ్ళు రెడీ అయ్యి ఉండే చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి అయితే. ఇంకా తామర ఒత్తులు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. నాకు ఎన్ని కావాలో అన్నీ దీపానికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కదా పూజ చేసుకునేది, నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ ఏమేమి కావాలో అన్నీ ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ పూజ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా దీపం పెట్టలేదు, పూలని అరేంజ్ చేసుకున్నాను దేవుడి కాడ. ఇలా సింపుల్గా పూలని పెట్టేసుకున్నాను. ఇంకా నాకేమి అవైలబుల్గా అవుతాయో అన్నీ దేవుడి కాడ అయితే పెట్టేశాను. ఇలా మళ్ళీ వచ్చే వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా, తాంబూలం అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా దేవుడి కాడ చీర పెట్టేసుకొని ఇంకా నేను చేసిన ప్రసాదాన్ని అంతా పెట్టాను. ఇంకా చెలిమిడి, మళ్ళీ బెల్లపన్నం, గట్టిపప్పు, వడ, పులిహోర, మళ్ళీ పెరుగన్నం, పాయసం చేశాను. మళ్ళీ మళ్ళీ బ్లాక్ చెన్నా కదా, ఆ చెన్న నానబెట్టి పెట్టాను. మళ్ళీ కుక్ చేసి కూడా పెట్టాను. కుక్ చేసి తాలింపు వేసి పెట్టాను. ఇంకా వీడియో అయితే తీసేయకవ్వలేదు, కొంచెం బిజీగా ఉంటాం కదా అన్నీ చేసేకి అనేసి నేను వీడియో అయితే చేసేకవ్వలేదు. జస్ట్ పూజ వరకే వీడియో తీశాను. ఇంకా అన్నీ పెట్టేసుకున్న తర్వాత అన్నీ రెడీ చేసుకొని మన దీపం పెట్టుకుంటున్నాను. ఇలా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను దేవుడికి. నేను అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా కుదిరింది. చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే. ఇక్కడ చిన్న ప్లేట్లు అయితే నేను బియ్యం తీసుకొని తామరపు ఉంది కదా, తామరపు మధ్యలో వచ్చేసి లక్ష్మీది అక్కడ చిన్న విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం అయితే కూర్చోబెట్టేశాను తామరపు మధ్యలో. ఇంకా లక్ష్మీకి అయితే తామరపులోనే కదా ఉంటారు ఎప్పుడు.
దేవుడిని అయితే నేను అలాగే కూర్చోబెట్టేశాను తామరపు మధ్యలో. అక్కడ మనీ ప్లేట్స్ పెట్టాను కదా, ఆ మధ్యలో ఉంది అమ్మవారు తామరపూలో. అక్కడ తామరపూలు అయితే అమ్మవారిని పెట్టేసుకున్నాను. ఇంకా కామాక్షి దీపంలో నెయ్యి వేసుకొని ఇంకా దీపం పెట్టేశాను. సేమ్ నార్మల్గా చేసుకున్నాను. నాకైతే ఏ మంత్రాలు ఏమీ రావు, జస్ట్ దేవుని దండం పెట్టుకుంటాను అంతే. ఇంకా దీపం వెలిగించేసుకున్నాను అగరొత్తులతోనే. ఇంకా దండం పెట్టేసుకుంటాను. ఇంకా దేవుడికి టెంకాయ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మార్పులు అయితే పూజ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. దేవుడి గురించి ఏం తెలిసినా ఆ మార్పు అయితే చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. వచ్చిన వాళ్ళకి తాంబూలం, దేవుడికి చీర, అవన్నీ ఇంకా పసుపు పోయాలి కదా వచ్చిన వాళ్ళకి. ఇంకా పసుపు అంతా రెడీ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా తామరపూలో లక్ష్మీదేవి. అలా ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాను. ఇంకా తామరపూ తెస్తే మాత్రం కంపల్సరీగా అమ్మవారిని అలా తామరపూలో కూర్చొని పెట్టేసుకుంటాను. ఇలా ప్రసాదం అంతా రెడీ చేసుకున్నాను. పాయసం, శనగలు, పులిహోర, పంచామృతం, వడ, బెల్లపన్నం చేసుకున్నాను. అలాగే గట్టిపప్పు, మళ్ళీ బెల్లపన్నం, గట్టిపప్పు, చెలిమిడి, పెరుగన్నంలో అయితే నేను సాల్ట్ వేయలేదు. ఇంకా పెరుగన్నంలో సాల్ట్ వేయకూడదని నాకు తెలిసింది. ఇంకా అప్పటి నుంచి అయితే నేను సాల్ట్ వేయకుండానే పెరుగన్నం దేవుడికి నైవేద్యంగా పెడతాను. తర్వాత పానకం కూడా చేశాను. ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసిన ప్రసాదాన్ని అయితే చేశాను. ఇంకా బొబ్బట్లు కూడా చేస్తారు. ఈసారి అయితే టైం లేకుండా చేయలేదు. ఇంకా దేవుడికి వేసే అక్షింతలు, ఇంకా దేవుడికి వేసే అక్షింతల్లో అయితే నెయ్యి అయినా లేదంటే పాలైనా కలపాలి అంటారు. నేను నెయ్యి కలిపి అక్షింతలు అయితే రెడీ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు నేను పూజ చేసుకున్నాను సింపుల్గా. ఎవ్రీ ఇయర్ ఏదో కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ చేసుకున్నట్టు నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదు. చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి కంపల్సరీగా. ఇంకా నాకు తెలిసినట్టుగా ఎవ్రీ ఇయర్ ఏమేమి కొత్తగా తెలుస్తాయో అలా పూజ చేసుకుంటూ పోతూ ఉంటాను నేనైతే. టెంకాయ అయితే చాలా బాగా పగిలింది సెంటర్కి కరెక్ట్గా. టెంకాయ మన ఆత్మకి సంకేతం అంటారు కదా, చాలా బాగా పగిలింది టెంకాయ అయితే కరెక్ట్గా సెంటర్కి. ఇంకా పసుపు కుంకుమ పెడుతున్నాను. ఇంకా మిగతా ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఇంకా హస్బెండే ఇంట్లో పూజ చేసేది. వరలక్ష్మి పండుగ మాత్రం నేను చేసుకుంటాను. ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత ఇంకా హారతి ఇస్తున్నాను. ఇంకా కర్పూరం వేసుకొని వెలిగించుకుంటున్నాను హారతికి అయితే. ఇంకా ఇంకొకరి ఇంటికి మనం తాంబూలం తీసుకొని పోతాం కదా, అప్పుడు ఆడవాళ్ళని చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత కళగా ఉంటారు ఆడవాళ్ళు అయితే ఆ రోజు అయితే. ఇంకా డైలీ ఉండేకైనా అందంగా అనిపిస్తారు. తాంబూలం తీసుకునే ప్రతి ఒక్క ఆడవాళ్ళని లక్ష్మిలాగే అనిపిస్తారు చూడడానికి అయితే మాత్రం. లక్ష్మీదేవి అనుకోవాలి ప్రతి ఒక్కరిని, లక్ష్మీదేవిలాగే కనిపిస్తారు ప్రతి ఒక్కరు. ఇంకా అమ్మని కూడా పిలిచాను తాంబూలం తీసుకొని పోద్దని. ఇంకా ఇలా దండం పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలు కూడా దండం పెట్టేసుకుంటారు. నేను పిల్లలకు చెప్పాను వీడియో తీనను అందరికీ తాంబూలం ఇచ్చేదని. పిల్లలు కూడా మర్చిపోయిండ్రు హడావిడిలో. ఇంకా ఇలా చేసేసుకున్నాను వరలక్ష్మి పండుగ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.